ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. పురుషాంగంలో నొప్పి, పెనిస్ పెయిన్. ఎంతోమంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఎంతోమంది మగవాళ్ళకి ఇది నిద్రాహారాలు లేకుండా చేసే సమస్య. కాబట్టి దీనికి సంబంధించిన కారణాలు, అలాగే నివారణ పద్ధతులు, అలాగే సూచనలు, అన్నిటికీ మించి ఆయుర్వేద ఔషధాలు, ఈ మొత్తం సమాచారం తెలుసుకున్నాం. ఈ పురుషాంగంలో నొప్పి వస్తున్నప్పుడు, పెనిస్లో పెయిన్ ఉన్నప్పుడు కొన్ని ప్రశ్నలని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. దీనికి వచ్చేటువంటి సమాధానాలు వీటికి కారణాల కింద ఉంటాయి. ఈ కారణాలను బట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకు ఇలాగా పెనిస్లో పెయిన్ వస్తున్నప్పుడు, పురుషాంగంలో నొప్పి వస్తున్నప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. సెక్సువల్ యాక్ట్ అంటే లైంగిక కార్యంలో మరీ మీరేమన్నా ఉద్రేకంగా ప్రవర్తిస్తారా? దీన్ని ఒకసారి విశ్లేషించుకోండి. ఒకవేళ అలా చేస్తూ ఉంటే దానికి కారణం ఏమిటి అంటే సంభోగంలో దురుసుదనం వల్ల పురుషాంగంలో నొప్పి వస్తుందని అర్థం. అలాగే మరొక విషయం, మీరు బాత్రూంలో ఈ పురుషాంగాన్ని నిశితంగా గమనించండి. జన్నాంగం పైన ఎర్రటి పొక్కులు ఏమన్నా కనిపిస్తున్నాయా గమనించుకోండి. ఒకవేళ అలాగా ఈ పెనిస్ పైన, ముఖ్యంగా ఈ పూర్వచర్మం పైన కానీ గ్లాన్స్ మీద కానీ ఎర్రటి పొక్కులు కనిపిస్తూ ఉంటే దానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే విసర్పం అయి ఉండొచ్చు, అంటే జెనైటల్ హెర్పిస్ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, జాగ్రత్తగా గమనించండి. పురుషాంగం నుంచి ఏవైనా స్రావాలు కారుతున్నాయా అనేది గమనించండి పురుషాంగంలో నొప్పి ఉన్నప్పుడు. ఒకవేళ అలాగా డిశ్చార్జ్ ఏమన్నా ఉంటే దానికి కారణం లైంగిక వ్యాధులు అయి ఉండొచ్చు, అంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, పురుషాంగంలో నొప్పి రావటానికి ముందు మూత్ర మార్గం ద్వారా ఏమన్నా స్రావాలు కనిపించేవా ఆలోచించండి, గమనించండి. అలా కనుక జరుగుతూ ఉంటే దానికి కారణం ప్రోస్టేట్ గ్రంథి వాపు అయి ఉండొచ్చు, అంటే ప్రోస్టటైటిస్ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, పురుషాంగం ముందు చర్మం ఉంటుంది కదా, ఈ ముందు చర్మం ఎర్రగా వాచిపోయి నొప్పిని కలగజేస్తూ ఉందా గమనించండి. నొప్పి వస్తున్నప్పుడు పురుషాంగం ముందు ఉండేటువంటి చర్మం ఎర్రగా ఇన్ఫ్లేమ్ అయి కనిపించాలి. అలా కనుక కనిపిస్తుంటే దానికి కారణం పురుషాంగం ముందు చర్మం బిగుసుకుపోవడం అయి ఉండొచ్చు. వైద్య పరిభాషలో బెలనైటిస్ అంటారు దీన్ని. అలాగే మరొక విషయం, పురుషాంగం స్తంభించినప్పుడు అంటే ఎరెక్ట్ అయినప్పుడు ఒక పక్కకి ఏమన్నా వంగిపోతుందా గమనించండి. అలా కనుక జరుగుతూ ఉంటే అప్పుడు దానికి కారణం పెరోనీస్ డిసీజ్ అని. దానివల్ల ఈ పురుషాంగంలో పెయిన్ వస్తూ ఉంటుంది. అలాగే మరొక విషయం, అంగస్తంభన అనేది మామూలుగా జరిగి మళ్ళీ తగ్గిపోతూ ఉండాలి. అలా కాకుండా అంగస్తంభన శాశ్వతంగా కొనసాగుతూనే ఉందా, అలా కొనసాగటం వల్ల నొప్పిగా అనిపిస్తూ ఉందా గమనించండి. అలా కనుక జరుగుతూ ఉంటే కొంతమందిలో అలా జరుగుతుంది. దానికి కారణం శాశ్వత అంగస్తంభన అయి ఉండొచ్చు. వైద్య పరిభాషలో ప్రియాపిజం అంటారు దాన్ని. అలాగే మరొక విషయం, పురుషాంగాన్ని గమనించండి, పెనిస్ని. దాంట్లో కంతులు కానీ లేకపోతే గడ్డలు కానీ ఏర్పడ్డాయా గమనించండి. ఒకవేళ అలా కనుక జరిగి ఉంటే దానికి కారణం ట్యూమర్స్ అయి ఉండొచ్చు, అంటే కణితులు అయి ఉండొచ్చు. ఇలాగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవటం ద్వారా కారణాలు బోధపడతాయి. ఆ కారణాలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఎందుకంటే మగవాళ్ళకి ఈ జననేంద్రియంలో సాధారణమైనటువంటి నొప్పి వచ్చినా లేనిపోని ఊహించేసుకుంటారు, భయపడిపోతూ ఉంటారు. ముఖ్యంగా యంగ్స్టర్స్ హడలిపోతూ ఉంటారు. అయితే ఇలాగా పెనిస్లో పెయిన్ రావడానికి కారణాలు చాలా ఉంటాయి. నొప్పి ఉండే స్థానం అనేది మర్మావయవం, అందుకే దాని పేరు మర్మావయవం. అంటే ఎవరికి చెప్పుకోలేంది, అలా అని భరించలేంది. పురుషాంగంలో నొప్పికి శృంగార జీవితానికి సంబంధం ఉండటం అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. అలాగే ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పుకోలేరు, మనసు విప్పి మాట్లాడుకోలేరు. దీంతో ఈ సమస్యని మరింత జటిలం చేసుకుంటూ ఉంటారు. అయితే ఇది అన్ని సమస్యలాగే ఒక సమస్య. తలనొప్పి గురించి ఎలా అయితే మాట్లాడుకుంటామో దీని గురించి కూడా అంతే ఓపెన్గా మాట్లాడుకోగలగాలి. అప్పుడు అనవసరమైనటువంటి భయాందోళనకి తావు ఉండదు. కాబట్టి మీ పురుషాంగంలో నొప్పి వస్తున్నప్పుడు, పెనిస్లో పెయిన్ ఉన్నప్పుడు దానికి దారితీసే కారణాలు ఏమిటి వరుసగా విశ్లేషించుకుందాం. వీటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది సంభోగంలో దురుసుతనం వల్ల నొప్పి రావటం గురించి. అంటే పురుషాంగంలో అనేక రకాల నిర్మాణాలు ఉంటాయి. లైంగిక చర్యలో ఇవి ఒక్కోసారి ఒరిపిడికి లోనవుతాయి. అప్పుడు నొప్పి కలిగే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు పురుషాంగపు ముందు చర్మం ఒకవేళ బిగుతుగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఈ పురుషాంగం శిష్ణ మణి అంటే గ్లాన్స్ కింద భాగంలో
చర్మాన్ని శిష్ణానికి కలుపుతూ ఉండేటటువంటి స్నాయువు కొరచగా ఉన్నప్పుడు కానీ అప్పుడు ఏం జరుగుతుంది, ఫ్రెంజులం కనుక ఒకవేళ టైట్గా ఉంటే సంభోగ సమయంలో కైలికలకి ఇబ్బంది వస్తుంది. దీంతో నొప్పి అనేది వస్తుంది. పురుషాంగంలో ఇలాంటి నిర్మాణపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు సాధారణ స్థాయికి మించి కొంచెం ఎక్కువ ఉద్రేకంతో ఎక్కువసార్లు సమాగమంలో ఒకవేళ పాల్గొన్నారనుకోండి, అప్పుడు సరైన లూబ్రికేషన్ అంటే జాడు గుణం ఉండదు. కాబట్టి దాని కారణంగా పురుషాంగం ముందు చర్మం చెట్లొచ్చు, లేదా చర్మాన్ని శిష్ణానికి కలిపి ఉంచేటటువంటి ఫ్రెంజులం తెగొచ్చు. అప్పుడు కొంచెం నొప్పి అనిపిస్తుంది. కాబట్టి దీనికి కంగారు పడాల్సిన పనే లేదు. ఇలా జరిగినప్పుడు ఏం చేస్తారంటే ఉప్పు కలిపినటువంటి వేడి నీళ్ళతో కాపడం పెట్టుకోవాలి. అంటే ధారగా పోస్తూ కాపడం పెట్టుకుంటే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. 2-3 రోజుల్లోనే ఈ పరిస్థితి చక్కబడుతుంది. అవసరమైతే వైద్య సలహాతో జాత్యాది ఘృతం అనే ఒక సౌమ్యమైన ఔషధం ఉంటుంది, నెయ్యితో తయారవుతుంది. దీన్ని పైపోతగా వాడితే ఆ గాయం అనేది తగ్గి పురుషాంగంలో నొప్పి రావడం అనేది తగ్గుతుంది. అయితే సంగమ సమయంలో సమయం తీసుకోవటం చాలా ముఖ్యం. మరీ ఉద్రేకంగా ప్రవర్తించకూడదు. పురుషాంగం పూర్వ చర్మం కింద జారుడుదనం వచ్చే వరకు కూడా వేచి ఉండటం అవసరం. ఇక ఈ పురుషాంగం నొప్పికి మరొక ముఖ్యమైన కారణం విసర్పం, అంటే జెనైటల్ హెర్పిస్. జనాంగం పైన వచ్చేటటువంటి హెర్పిస్ వ్యాధి, ముఖ్యంగా హెర్పిస్ సింప్లెక్స్ వ్యాధి సరైన రక్షణ పాటించని లైంగిక కలయికతో ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఈ వ్యాధిలో ఏం జరుగుతుందంటే చెమటకాయలాగా నీటి పొక్కులు గుంపులుగా ఏర్పడతాయి, తర్వాత పగులుతాయి 1-2 రోజుల్లోనే. ఆ తర్వాత అవన్నీ కూడా ఒకే పుండులాగా ఒకే వ్రణం కింద తయారవుతాయి. తర్వాత చెక్కు కడుతుంది, ఆ తర్వాత అది పూర్తిగా మానిపోతుంది. చాలామందిలో ఈ హెర్పిస్ సింప్లెక్స్ అనేది ఈ వైరస్ వెన్నుపూసలో దాగి ఉంటుంది. దాగుండి మానసికంగా ఒకవేళ ఒత్తిడి గురైనా, లేకపోతే జలుబు ఫ్లూ ఇలాగా ఇన్ఫెక్షన్కి గురైనా అప్పుడు ఇమ్యూనిటీ తగ్గి ఇది తిరగబెడుతూ ఉంటుంది. తిరగబెట్టి ఇక విపరీతమైన మానసిక అలజడికి గురి చేస్తూ ఉంటుంది. దీంతో బాధితులు హడలిపోతూ ఉంటారు. దీనిపైన మనసుని కేంద్రీకరించలేరు. కానీ అసలు దాని పేరే హెర్పిస్ సింప్లెక్స్, అంటే సింపుల్గా ఉండేటువంటి సమస్య అని. దీని గురించి లేనిపోని ఊహించుకుని బాగా కంగారు పడిపోతూ ఉంటారు. ఒకవేళ ఈ సమస్య మిమ్మల్ని మరీ ఇబ్బంది పెడుతూ ఉంటే దీనికి ఒక 6 నెలల నుంచి 1 సంవత్సరం పాటు ఆయుర్వేద చికిత్సలు తీసుకుంటే ఇది పూర్తిగా కనుమరుగైపోతుంది. దీని ఎరప్షన్స్ రావడం అనేది తగ్గిపోతుంది. పొక్కులు కనిపించేటటువంటి ముందు జనాంగం పైన కొద్దిగా దొరదగా లేకపోతే కొద్దిగా మంటగా అనిపించవచ్చు. ఒకసారి గజ్జల్లో బిళ్ళలు కూడా కడుతూ ఉంటాయి. కాబట్టి ఇలాగా జరుగుతున్నప్పుడు ఇమ్యూనిటీని సరైన మార్గంలో నడిపించడం అవసరం. దానికి గుడూచి, చారిబా, హరిద్ర, భూమి ఆమ్లకి ఈ మూలికలు సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇవి హెర్పిస్ వైరస్ని కంట్రోల్ చేయగలుగుతాయి. వీటిని వ్యక్తిగత ప్రకృతిని బట్టి, వ్యాధి ఉధృతిని బట్టి రకరకాల సంయోగ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు గుడూచి సత్వం, అలాగే కర్పూర శిలాజిత్ భస్మం, కామ దుధారసం, అలాగే మంజిష్టాది క్వాదచూర్ణం, నింబాది క్వాదచూర్ణం వేపతో తయారవుతుంది. అలాగే ఎక్స్టర్నల్గా పిండ తైలం, షడంగ క్వాదచూర్ణం ఇంటర్నల్గా ఇలాంటివి ఇస్తూ ఎక్స్టర్నల్గా మహాతిక్తక ఘృతం, అలాగే నాల్పమారాది తైలం ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అనువైన దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తే అయితే ఇది కొంతకాలం పాటు రెగ్యులర్గా వీటిని వాడాల్సి ఉంటుంది. 1-2 రోజుల్లో ఇది తగ్గేది కాదు. కనీసం ఒక 6 నెలలు వాడితే ఈ పునరావృతాలు తగ్గి పూర్తిగా ఈ వ్యాధిని మీరు మర్చిపోవచ్చు. ఇక ఈ పురుషాంగంలో నొప్పికి, ఈ పెనిస్లో పెయిన్కి మరొక ముఖ్యమైన కారణం లైంగిక వ్యాధులు, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. గనోరియా కానీ లేదా వేరే మూత్రనాళానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్లో కానీ మూత్రంలో మంటతో పాటు పురుషాంగంలో నొప్పి కూడా ఉంటుంది. సరైనటువంటి రక్షణ పాటించని అనైతిక లైంగిక సంబంధాలలో సాధారణంగా ఇలాంటి లక్షణం కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు గజ్జల్లో బిళ్ళలు కూడా కడుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో ఈ ఎస్టీడీస్కి చక్కని ఔషధాలు ఉన్నాయి ఆయుర్వేదంలో. ముఖ్యంగా పదే తిరగబెట్టేటటువంటి గనోరియా లాంటి వాటిలలో చందనాదివటి, చందనాశవం, చంద్రప్రభావటి, గోక్షరాది గుగ్గులు, తామ్రభస్మం, వంగభస్మం, వంగేశ్వర రసం ఇలాంటివి, అలాగే యవాక్షారం ఇలాంటి ఔషధాన్ని వీటిలో సరిపోయేదాన్ని మీ తత్వాన్ని బట్టి, మీ నాడిని బట్టి సెలెక్ట్ చేసి తగిన అనుపాన సహపానాలతో నిర్ణీత కాలం పాటు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఎస్టీడీ సమస్య నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు. ఇక ఈ పురుషాంగంలో నొప్పికి మరొక కారణం ప్రోస్టేట్ గ్రంథి వాయటం, ప్రోస్టటైటిస్. ప్రోస్టేట్ గ్రంథికి ఇన్ఫెక్షన్ సోకిందనుకోండి, దాన్ని ప్రోస్టటైటిస్ అంటారు. అప్పుడు పురుషాంగంలో నొప్పి అనేది వస్తుంది. ఈ వ్యాధి చాలామందిలో దీర్ఘవ్యాధి కింద కొనసాగుతూ ఉంటుంది.
లైంగిక వ్యాధుల నుంచి సాధారణ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వరకు చాలా రకాలు ఈ ప్రోస్టటైటిస్ని కలిగించే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు దీన్ని తగ్గించడానికి అభ్రక భస్మం, చందనాదివటి, చందనాశవం, చంద్రప్రభావటి, గోక్షరాది చూర్ణం, గుడూచి సత్వం, గోక్షరాది గుగ్గులు, కర్పూర శిలాజిత్ భస్మం, కాంచనార గుగ్గులు, స్వర్ణవంగం, త్రిఫలాది పాద చూర్ణం ఇలాంటి వాటిలో ఒకదాన్ని సెలెక్ట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఈ సమస్య నుంచి బయటపడి ఈ పురుషాంగంలో నొప్పి తగ్గుతుంది. ఇక ఈ పురుషాంగంలో నొప్పికి మరొక కారణం ఈ పురుషాంగం ముందు చర్మం బిగుసుపోవటం, వైద్య పరిభాషలో బెలనైటిస్ అంటారు. కొంతమందికి బ్యాక్టీరియా వల్ల కానీ లేదా ఫంగస్ వల్ల కానీ పురుషాంగం ముందు భాగం ఇన్ఫెక్షన్కి లోనవుతుంది. అప్పుడు ఎర్రగా వాచిపోయి నొప్పిని కలగజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా మధుమేహం ఉండేటటువంటి వాళ్ళల్లో, అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో, అలాగే వ్యాధి నిరోధక శక్తి తగ్గిన వాళ్ళల్లో ఈ బెలనైటిస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో ఈ సమస్య తీవ్రతను బట్టి కైసర గుగ్గులు, అలాగే మంజిష్టాది క్వాద చూర్ణం ఇలాంటివి ఇంటర్నల్గా ఇస్తూ పంచవల్కల కషాయం ఇలాంటి వాటిని బాహ్య ప్రయోగం కింద సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇక ఈ పురుషాంగంలో నొప్పికి మరొక ముఖ్యమైన కారణం పెరోనీస్ డిసీజ్. కొంతమందికి ఈ పురుషాంగం లోపల ఉండేటువంటి కణజాలం గట్టిగా తయారవుతుంది, స్కార్ టిష్యూ కింద మారిపోతుంది. దీంతో ఇంకేముంది, ఈ కంట్రాక్షన్స్ ఉండవు, సంకోచ వ్యాకోచ గుణాలని కోల్పోతుంది. ఇలాంటి స్థితి వచ్చిందనుకోండి, అప్పుడు ఒకవేళ అంగస్తంభన జరిగిందనుకోండి, అప్పుడు మహా అసౌకర్యంగా మహా నొప్పిగా అనిపిస్తుంది. పురుషాంగం స్తంభించినప్పుడు ఒక పక్కకి వంగిపోతుంది. ఇది ముఖ్యమైన లక్షణం ఈ వ్యాధిలో. ఈ స్థితిని వైద్య పరిభాషలో చెప్పుకున్నాం కదా, పెరోనీస్ డిసీజ్ అంటారు. ఇలాంటప్పుడు దీంట్లో కొన్ని సూచనలు ఉన్నాయి. ఆయుర్వేద ప్రత్యేక చికిత్సలు ఉంటాయి, స్నేహస్వేదాలు. వీటిని చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. పిండ తైలం, శ్రీ గోపాల తైలం ఇలాంటి ఔషధాన్ని ఈ చికిత్సలో భాగం కింద ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక ఈ పురుషాంగం నొప్పికి మరొక కారణం శాశ్వత అంగస్తంభన, అంటే ప్రియాపిజం. ఒక్కోసారి ఈ పురుషాంగం నుంచి రక్తాన్ని తీసుకువెళ్లే సిరలలో రక్తం గడ్డగడుతుంది. దీంతో అంగస్తంభన అనేది శాశ్వతంగా ఉండిపోతుంది. దీంతో పురుషాంగంలో నొప్పిగా అనిపిస్తుంది, అసౌకర్యంగా కూడా అనిపిస్తుంది. ఇలా సాధారణంగా ఈ పురుషాంగానికి దెబ్బ తగిలినప్పుడు జరగచ్చు, లేదా లోపల ఏదైనా వాపు తయారైతే అప్పుడు జరగచ్చు. ఒక్కోసారి లుకీమియా లాంటి వ్యాధులు ఉన్నప్పుడు కూడా ఇలాంటి స్థితితో వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ గడ్డలను కరిగించాలి. దీనికి ఆహారంలో వెల్లుల్లి, పసుపు ఇలాంటివి తీసుకుంటే రక్తపు గడ్డలు కరుగుతాయి. అవసరాన్ని బట్టి ఈ రక్త సరఫరాన్ని మెరుగుపరచడం అవసరం. దీనికి నాగార్జునాభ్రసం ఇలాంటి మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ పురుషాంగంలో నొప్పికి మరొక కారణం కణితులు, అంటే ట్యూమర్స్. చాలా అరుదుగా కొంతమందికి పురుషాంగంలో కంతులు, గడ్డలు ఏర్పడుతూ ఉంటాయి. కారణంగా ఈ అర్బుదహార ద్రవ్యాలతో వీటిని చికిత్సించాల్సి ఉంటుంది. అంటే కాంచనార గుగ్గులు, వజ్రభస్మం, నిత్యానంద రసం ఇలాంటివి. ఇలాగా మీకు పెనిస్లో పెయిన్ వస్తున్నప్పుడు, జననాంగంలో నొప్పిగా అనిపిస్తున్నప్పుడు టెన్షన్ పడకండి, కంగారు పడకండి. కారణాన్ని వరుసగా ముందు విశ్లేషించుకోవాలి. లక్షణాలను బట్టి ఈ కారణాన్ని కనుక్కొని ఆ తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్నామే సూచనలు, గృహ చికిత్సలు, అవసరమైతే మీ నాడిని బట్టి, మీ తత్వాన్ని బట్టి సూచించేటువంటి ఆయుర్వేద ఔషధాలు వీటిని వాడుకుంటే పూర్తిగా ఈ పెనిస్ పెయిన్, పురుషాంగంలో నొప్పి అనే సమస్య నుంచి మీరు బయటపడగలుగుతారు, హ్యాపీగా ఉండగలుగుతారు. చూసారా? ఇలాంటి మరొక ఆసక్తికరమైన ముఖ్యమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, శాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.